అమరావతిలో నిర్మాణంలో కీలక అడుగు పడింది. 2018 నుంచి పెండింగ్ లో ఉన్న 2 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా గుంటూరు జిల్లా అమరావతి ప్రాంత ప్రజలకు శుభవార్త. 2018 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సెంట్రల్ కామన్ సెక్రటేరియట్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఇవి రెండు కూడా కలిపి 2788 కోట్ల రూపాయలతోటి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అందులో 1459 కోట్లు సెంట్రల్ సెక్రటేరియట్కి, రెసిడెన్షియల్ క్వార్టర్కి 1329 కోట్లు. ఇవన్నీ కలిపి 2788 కోట్లు. ఇది 2018 నుంచి కంప్లీట్ అవ్వాల్సింది. అయితే గవర్నమెంట్ మారటం వల్ల గత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఈరోజు ఈ శాంక్షన్ తీసుకున్నాం. ఇది శాంక్షన్ చేసినందుకు గాను అందులో ముందుకు వెళ్ళి చొరవ చూపించినటువంటి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, అర్బన్ మినిస్టర్, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి శాంక్షన్ ఇచ్చినందుకు, వీటన్నిటినీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమరావతి నిర్మాణంలో ఈ కీలక అడుగుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఇది నిజంగానే ఒక కీలక ముందడుగునే చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ 2 ప్రాజెక్టులు కూడా CPWD ద్వారా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయబోతోంది. ఆ మేరకు సంబంధించి ఒక మెమోరాండం కూడా కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఏదైతే 2018 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల్లో ఒకటి 1329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మరోపక్క 1458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా CPWD నిర్మిస్తుందంటూ ఆఫీస్ మెమోరాండం ను కేంద్ర ఆర్థిక శాఖ విభాగంలోని ఎక్స్పెండిచర్ విభాగం విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలను వెల్లడించారు. 2018 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ 2 ప్రాజెక్టులకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టులను ఫాలోఅప్ చేసినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు సంబంధిత మంత్రులు, కేంద్ర అర్బన్ శాఖ ఏదైతే ఈ నిధులను విడుదల చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి టక్కర్ కూడా కొంత సాయం చేశారు. ఆయనకు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ ఆయన కూడా ఈ ప్రాజెక్టులకు సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సంబంధించి మనం చూస్తున్నాం శ్రీనివాస్, అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి. ఏపీ హైకోర్టు గతంలో ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అమరావతి ప్రత్యేక రాజధానిగా, అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుందని తీర్పిచ్చిన తర్వాత 3 రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే 3 రాజధానుల నాటకం ఆడింది, ఆ తర్వాత దాన్ని ఏపీ ప్రజలు కూడా తిరస్కరించిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మొత్తం అమరావతి పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 62 పనులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. దాదాపు 40,000 కోట్లకు పనులకు సంబంధించినటువంటి ప్యాకేజీలు కూడా సిద్ధమయ్యాయి. మరో 11 ప్రాజెక్టులకు తక్షణమే టెండర్లు పిలవాలన్న ప్రణాళిక కూడా ఏర్పాటు చేశారు. క్యాబినెట్ కూడా, ఏపీ క్యాబినెట్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల పనులకు, ఇంజనీరింగ్ పనులకు, అదేవిధంగా 24,316 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రాజెక్టులను ఆమోదించడం, CPWD ద్వారా ఈ 2 ప్రాజెక్టులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేది కొంత ప్రాముఖ్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు శ్రీనివాస్.